హలో అండి, అందరికీ నమస్కారం. నేను వచ్చేసాను ఇంకొక ట్రావెల్ వ్లాగ్తో. ఈరోజు మనం వచ్చేసాం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉన్న లేపాక్షి అనే గ్రామానికి. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం చాలా చాలా ప్రాచీనమైనదండి. ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందో మీ అంతా చదువుకొనే ఉంటారు, బట్ నేను కూడా ఒకసారి చెప్తాను. ఇక్కడ రావణుడు సీతమ్మని తీసుకెళ్ళేటప్పుడు రాముడికి జటాయు అనే పక్షి చెప్పిందనమాట తీసుకెళ్తున్నాడని. అప్పుడు రావణుడు ఆ పక్షిని కొట్టాడనమాట. కొడితే ఆ పక్షి అక్కడ పడిపోయింది. సో రాముడు వచ్చేసి రాముడికి జరిగిన విషయం అంతా చెప్పింది ఆ పక్షి, చెప్పి చనిపోయిందనమాట. సో అప్పుడు రాముడు ఆ పక్షిని లేపక్షి అంటూ ఉన్నాడు. అలాగా ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందండి. అంతేకాకుండా ఇక్కడి నంది చాలా చాలా ఫేమస్ అండి. ఇక్కడ నంది ఒకే రాయితో చేయబడింది, మరియు ఇక్కడ స్తంభాలలో కూడా ఒక స్తంభం గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఇక్కడ శిల్పకళ, పురాణ ప్రాచీనమైన ఈ కళలు చూడటానికి మనం ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయాలండి. ఇక్కడ ఆ గాల్లో తేలాడే స్తంభం మాత్రం మస్ట్ విజిట్ అనమాట, తప్పకుండా చూడాలి. అండ్ ఇక్కడ ఒక కాలువ కూడా ఉంటుంది, హనుమాన్ దయచే కాలువ అని అంటారు దాన్ని. అండ్ ఇక్కడ చూసారా ఆ కాలం నాటి ఆ గుర్తులు, స్తంభాలు, ఆ కళా నైపుణ్యమే వేరండి ఇక్కడిది. సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. చాలామంది అంత దూరం వెళ్ళాలి, ఇంత దూరం వెళ్ళాలనుకుంటారు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మనకు దగ్గరలో ఉన్న ఇలాంటి ప్రాచీనమైన పురాతనమైన ఈ టెంపుల్స్ని తప్పకుండా మనం విజిట్ చేయాలండి. మీకు మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉన్న ఈ లేపాక్షిని చూడ్డానికి మీరు ఎప్పుడు వస్తున్నారు? నేను చూసినవి మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా లేపాక్షి వెళ్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకేమైనా నేను మిస్ అయ్యాను చూడాలనుకుంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ విజిట్లో తప్పకుండా కవర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.